इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర పైచిలకు సమయం గడుస్తుంది. ఈ సంవత్సరంన్నర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహబూబ్ నగర్కు ప్రత్యేకంగా వస్తున్నటువంటి నిధులు, జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మరియు స్థానిక శాసనసభ్యులు పాలమూరు విద్యా ప్రగతి ప్రదాత శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, వారి ఆలోచనల ద్వారా ఉద్భవిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ మరియు విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చూసి ఈ అన్ని ఫలాలను అనుభవిస్తున్నటువంటి మహబూబ్నగర్ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు. అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బలపరచాలని, వాళ్లకు అండగా నిలవాలని 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్నటువంటి కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వము, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విస్తుపోయి మతి భ్రమించి ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో తెలియక తోచక ప్రజలను ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలనో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటు పాలు పోక నిన్న ఒక చిన్న కుప్పిగంతులు లాంటి చర్యలకు పాల్పడ్డారు. అధికారుల దగ్గరికి పోయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లుగా సబ్ డివిజన్ చేసే క్రమంలో, రీఆర్గనైజ్ చేసే క్రమంలో అశాస్త్రీయంగా ఉందని, ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు, కొంత మున్సిపల్ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది. దాన్ని అధికార పార్టీగా అనుకోండి, లేక ప్రజా జీవితంలో 30-35 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తా ఉన్నా, ఆ నిన్నటి ప్రతిపక్షాల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది వాళ్ళ చేతగాని తనానికి నిదర్శనం. ఇవాళ నేను మాట్లాడినటువంటి భాజపాకు చెందినటువంటి నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇవాళ నేను ప్రజలకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయదలుచుకున్నా, ఈ ప్రతిపక్షాల గుట్టు ఇప్పదలుచుకున్నా. మహబూబ్ నగర్ ఓటరు మహాశయులారా అర్థం చేసుకోవాలి. మహబూబ్ నగర్ మీరందరూ ఆశీర్వదించి 20,000 మెజార్టీతో గెలిపించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా కాంగ్రెస్ నాయకులకు గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటే కూడా, వేరే పార్టీ వాళ్ళు వస్తే కూడా మేమే పక్కకు జరిగి ఇల్లండి, కలవండి ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నాం. ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన కొనసాగిస్తుంది మహబూబ్నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. నిన్న మాట్లాడినటువంటి భాజపా నాయకులు కూడా అసంఖ్యాకమైన సమయంలో ఎమ్మెల్యే గారిని కలవడం, ప్రజా సమస్యలు చెప్పడం జరిగింది. దానికి వారి అంతరాత్మనే సాక్ష్యం. కాకపోతే ఏంటంటే ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకును, వన్ సైడ్ 60 సీట్లకు 60 సీట్లు 100% గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ను ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఒక ఆలోచన తప్పితే ఈ ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలన్న ఆలోచన లేదు. జీవో ప్రకారమే అధికారులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే గ్రీవియన్సెస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్నటిదాకా సమయం ఉండింది. ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి, అధికారులకు పెట్టే వరకు వేచి చూడాలి. కానీ వేచి చూడకుండా ఇదే ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే, నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి. ఆ పని చేయకుండా మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్టణ ప్రజల విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ మహబూబ్నగర్ అన్నది రాయచూర్ రోడ్ డివైడ్ చేస్తుంది మహబూబ్నగర్ 2 భాగాలు. న్యాచురల్ బౌండరీస్ అంటే నైసర్గికంగా ఇది ఒక రోడ్డు,
ఆ తర్వాత పెద్ద పెద్ద నాలాలు, ఇప్పుడు మన దగ్గర హరారా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నాలా, కొమ్ముగేడు దగ్గర ఒక నాలా, ఇట్లా నాలాలు ఇవన్నీ న్యాచురల్ బౌండరీస్ ఉంటే వాటన్నింటినీ చూసుకొని అధికారులు చట్టం ప్రకారం జీవో ప్రకారం చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా అటు ఇటు అయితే కూడా చెప్పాలి, జీవోలో వెసులుబాటు ఉంది 10% ఇటు అటు ఉండొచ్చు అని. అది కానీ మహబూబ్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు అర్థం చేసుకోండి, ప్రతిపక్షాలు మంచిగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్లు, కుట్రపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటే, ఎక్కడైతే తప్పు జరిగిందని నీ దృష్టికి వస్తే మా దృష్టికి తెమ్మని చెప్పి వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ చెప్పకుండా వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాకుండా ప్రెస్కు చెప్పడము అంటే గందరగోళం సృష్టించాలి. ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గెలవనీకి చేతగాక అసలు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలో వాళ్ళకి అర్థం కాక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసారు, అట్లా చేసారు, ఇట్లా చేయాలి. అదేదో ఆడలేక పాతగా జలన్నట్టు ప్రజలలో నీకు పేరు ఉంటే, ప్రజలలో నీకు సింపతి ఉంటే, ప్రజలకు నువ్వు సేవ చేసి ఉంటే డెఫినెట్గా నీకు ప్రజలు ఓటేస్తారు, ప్రజలు డెఫినెట్గా నీకు గెలుస్తావు. అది వదిలిపెట్టి ఆడలేక పాతగా జలన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చేసారు, అక్కడ చేసారు, ఈ ఓట్లు ఆడుండాలి, గతంలో చూపించాలన్న చరిత్ర ముఖం వేడబెట్టుకుంటారు. గతంలో వాళ్ళు ఎట్లా ఉండే, రోడ్డుకి యువతలంతా ఒక వార్డు ఉంటే ఎక్కడో ఇంకో 3వ వార్డులో ఉన్నటువంటి 250 ఓట్లు హౌస్ నెంబర్లను తెచ్చి ఇక్కడ కలిపినటువంటి ఓటర్ లిస్టు రాలేదా గతంలో? అవన్నీ కంప్లైంట్ చేసి తీసేపించినాక కూడా ఇంకా కొన్ని మిలగలేదా? కనుక మహబూబ్నగర్ ప్రజలు విఘ్నులు, తెలివైనటువంటి వారు. ఈ ప్రతిపక్షాలు చేసే జిమ్మికులకు ఏం మోసపోరు. మహబూబ్నగర్లో చాలా స్వచ్ఛమైనటువంటి, స్వేచ్ఛాపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కసారి అసలు ప్రతిపక్షాలు ఈ చర్యకు, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వినూత్నంగా, కొత్తగా వారు స్వతహాగా చేస్తున్నటువంటి ఆలోచనపూర్వకంగా ప్రజలు ఏదైతే సంతోషంగా ఉన్నారో దాన్ని జీర్ణించుకోలేక, ప్రజల ఆనందాన్ని, ప్రజల సంతోషాన్ని, ప్రజలు ఇన్ని ఫలాలు అనుభవిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు స్టార్ట్ చేసినటువంటి మహిళలకు ఫ్రీ బస్ అనుకోండి, 200 యూనిట్ల కరెంట్ అనుకోండి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఉద్యోగం అధికారంలోకి వచ్చినట్టు అతి తక్కువ సమయంలో చెప్పినటువంటి టైం, ఒక్క ఉద్యోగం కూడా, ఒక్క ఎంట్రన్స్ కూడా, ఒక్క జాబ్ ఎగ్జామ్ కూడా ఇంత కూడా లోటుపాటు లేకుండా, ఎగ్జామ్లో ఇబ్బందులు లేకుండా, గతంలో లాగా పేపర్ లీకేజ్ లేకుండా చాలా స్వచ్ఛంగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటే 3 నెలల లోపలనే, 1 నెల రోజుల లోపలనే డిఎస్సి చేయడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక రుణమాఫీ అనుకోండి, సన్నబియ్యం అనుకోండి, వీటన్నిటికన్నా ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేము ఎంతమంది ఉన్నామో మాకేం కావాలో తెలియని స్థితిలో ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ ఉంటే, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జనగణన ద్వారా కులగణన చేసి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు కార్పొరేషన్లో 60 సీట్లలో 42% సీట్లు బీసీలకు పోతుంటే ఆ బీసీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి కుప్పగా వచ్చి పడుతుంటే చూసి తట్టుకోలేక దడుచుకొని భయపడి పిరికిపంద చర్యలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని, అధికార పార్టీని బదనాం చేయడానికి వార్డుల విభజనను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతిపక్షాలని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలది ఒకటే కాదు, దాదాపుగా 30 ఏళ్ళకి వెళ్ళి తిప్పలు పడుతున్నాం. నేను కూడా ఎన్నో ఉద్యమాలు చేశాను ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ కొరకు. ఆ ఎస్సీ వర్గీకరణ రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంలో ఇవాళ ఈ దేశంలోని సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన వెంబడే ఈ దేశంలో అందరికన్నా ముందు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా బీసీల బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు చదువుకునే హాస్టళ్లలో డైట్ ఛార్జీలు కానీ, తినడానికి కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి 4 అంచెలుగా పెంచి ఇవాళ ఆ విద్యార్థుల మొహాల్లో, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల మొహాల్లో, జీవితాల్లో ఆనందం చూస్తున్నట్టు పరిస్థితి. చివరాఖరికి ఆ ఉచిత బస్సు ప్రయాణం దగ్గరికి వెళ్ళి నిన్నటి సన్నబియ్యం వరకు ఇవాళ సన్నబియ్యంతో ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. ఇదంతా తట్టుకోలేక ఈ అన్ని అంశాల వల్ల, ఈ అన్ని కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని భయానికే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇది అట్లుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే సంక్షేమం, అభివృద్ధి అట్లుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా వారి సొంత ఆలోచన ద్వారా వారు గెలిచిన వెంబడే ఈ నియోజకవర్గంలో 10వ తరగతి పిల్లలకు డిజిటల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. దాని ద్వారా దాదాపు 27% రిజల్ట్ పెరిగింది గత సంవత్సరాల్లో. మొన్న సంవత్సరం 35% పెరిగింది. 2 సంవత్సరాలు 2 ఎగ్జామ్స్కు సారు ఫ్రీగా
ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఎప్పుడైనా 10 ఏళ్లలో చూస్తామో తెలంగాణ వచ్చిన తర్వాత ఉచితం ఎక్కడైనా మీరు విన్నారా? అప్పట్లో ఉన్నటువంటి నాయకుడు ఎక్కడైనా 10 రూపాయలు ఎవరికైనా ఉచితంగా ఇచ్చినట్టు చూసిర్రా? ప్రభుత్వంకి వెళ్ళి తెచ్చి ఇచ్చినటువంటివే హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి పోయి ఇచ్చి ఫోటోలు దిగినట్టు నీచమైన రాజకీయాలు చేసినటువంటి గత పాలనను అప్పుడే మర్చిపోతే ఎట్లా అని చెప్పి సందర్భంగా ప్రజలను గుర్తు చేస్తూ ఉన్నా. అదే రకంగా పైనీర్ పేరు మీద గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 100 మంది ఆడపిల్లలను 100 మంది మగపిల్లలను ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసుకొని ఆ 200 మందికి కూడా ప్రత్యేకంగా మొత్తం ఇయర్ అంతా కూడా క్లాసులు చెప్పించి ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఫ్యాకల్టీస్తో ప్రైవేట్ పెద్ద కాలేజీల యొక్క ఫ్యాకల్టీలను పిలిపించి వాళ్ళతో చెప్పించి ఎంసెట్కు నీట్కు కూడా వాళ్ళ కోచింగ్ ఇచ్చి ఇవాళ 114 మంది మన గొప్ప ర్యాంకులు సంపాదించి ఇవాళ మెడిసిన్లో తర్వాత అగ్రికల్చర్లో హార్టికల్చర్లో సీట్లు వచ్చే పరిస్థితి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది ఏకైక కారణం. దానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి విశాల దృక్పథం, వారికి విద్యపైన ఉన్నటువంటి మక్కువ. అంత గొప్ప నాయకుడు ఇవాళ విద్యార్థులకు సంబంధించి ఆ రకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదే అటు విద్యార్థులు అటు జరుగుతూ ఉంది. నవరత్నాల పేరు మీద పెళ్ళిళ్ళ ఇంట్లో ఉండి భర్త యొక్క సంపాదన కుటుంబాన్ని గడుపుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మహబూబ్నగర్ పట్టణంలో చెందినటువంటి మధ్యతరగతి బీద కుటుంబాలకు చెందిన మహిళలకు దాదాపు 200 మందికి కోచింగ్ స్టార్ట్ చేసి నవరత్నాల పేరు మీద వివిధ రంగాలలో ఆ కోచింగ్ అయిపోయింది. ఒక బ్యాచ్ అయిపోయింది. దాదాపు అందరు కూడా వాళ్ళ స్వయం శక్తితో ఉద్యోగాలు చేసుకుంటూ 10,000, 20,000, 5,000 ఏదో సంపాదించుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారింట్లో గౌరవంగా తలెత్తుకొని బతికే స్థాయిని వాళ్ళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహిళలకి వచ్చిన గొప్ప నాయకుడు వాళ్ళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అది అట్లా నడుస్తూనే ఉండగానే మరి ఎండాకాలంలో ఎగ్జామ్స్ వస్తాయి. టెట్ ఎగ్జామ్ ఉంటుంది, బీఈడ్ ఎగ్జామ్ ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది అని చెప్పి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అంబేద్కర్ విజ్ఞాన కళాభవన్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం కూడా ఇవాళ ఉచితంగా ఇవన్నీ నేను చెప్తున్నాను కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. గతంలో మనం ఎప్పుడైనా చూస్తామా? ఒక్క కోచింగ్ లెక్చరర్స్తో ఉచితంగా ఇవ్వడమే కాదు, బుక్స్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, మెటీరియల్ కూడా ఇస్తూ ఉన్నాం. ఎక్కడైనా చూస్తామా మనం కూడా చదువుకున్న మిత్రులను మీరు పాత్రికేయ మిత్రులకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తామని ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మనం ఎప్పుడైనా చూస్తామా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసేట్టుగా ప్రభుత్వం ఇచ్చిందే దానికే పెద్ద హంగామా చేసి ప్రభుత్వ ఖర్చులతోనే పెద్ద ప్రోగ్రాంలు పెట్టి చేసేవాడు దాఖలా చూస్తాం. కానీ తన సొంత జోబులోకి వెళ్ళి తీసి ఇచ్చి పిల్లల జీవితాలు బాగుపడాలి, విద్య తప్ప ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు మహిళ గట్టి అయితేనే తప్ప స్వయం శక్తితో నిలబడితే తప్ప కాదని చెప్పిన దృఢ సంకల్పంతో ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు కూడా ప్రజలపైన ఊరిపైన బాధ్యత ఉంటుంది మిత్రులారా. వాళ్ళు కోఆపరేట్ చేయాల్సింది పోయి ఏమైనా ఉంటే వచ్చి లోపలింట్లో ఎమ్మెల్యే గారికి చెప్పాలి, రాసియాలి, సర్దుకొని పోవాలి. కానీ మొత్తం ఊరు రాజకీయాన్ని ఊరు వాతావరణాన్ని బదనాం చేసేటట్టుగా ఖరాబ్ చేసేటట్టుగా పత్రికల ద్వారా మీడియాల ద్వారా ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని చెప్పి ఉట్టిగా దుమ్మెత్తికొస్తే ప్రజలు దీన్ని హర్షించరని చెప్పి కూడా ప్రతిపక్షాలకు నేను చెప్తా ఉన్నా.